మన ఇండియాలో ఇస్రో మనకి ఎంత ఫేమస్సో అమెరికాలో నాసా అంత ఫేమస్. ఈ నాసా కేంద్రం చూడటానికి వచ్చాం. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. అంతరిక్షయానం అంతెరుగని అంతరంగమదనం అంతరిక్షయానం అంతెరుగని అంతరంగమదనం కనులెదురుగా రోదసికి మదిలో బలవేదనకి ఏదో బంధాన్ని వెతికే శూన్య సాగరంలో పయనం శూన్య సాగరంలో పయనం తరాలుగా నరుడి తలపుతో తలపడుతూ ఉన్నది గగనం. వేలికొనకు వేలాడి ప్రశ్నల నక్షత్ర తోరణం. వెన్నెలెంతో చల్లనిదంటూ వెక్కిరించు జాబిలి జ్వలనం. విశ్వంతో ఎందుకీరణం, ఏ నాటిది తనకి ఈ రుణం. ఆ రహస్యమేదో గాని తెలియకుంటే నిలవదు ప్రాణం. అంతరిక్షయానం అంతెరుగని అంతరంగ మథనం. అంతరిక్షయానం అంతరిక్షయానం రాకెట్లో అక్కడ ఉన్న ఓమిగాములకి జిమ్ ఈ విధంగా ఉంటుంది. జిమ్ పైనుంచి కింద దాకా. ఆ జిమ్ చేసే విధానాన్ని అక్కడ మన ఫోటోలతో అక్కడ డిస్ప్లే చేశారు. నెక్స్ట్ ఇదేమో వర్కింగ్ స్టేషన్. వాళ్ళకి కావాల్సిన ల్యాప్టాప్ కానీ ఇతర షాంపూలు, నీ అసలు ఇటు బెడ్షీట్, రైస్ బెడ్షీటు వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకుంటారు అనేది తెలుపుతుంది. మూడవది ఇది అక్కడ వాష్రూమ్, టాయిలెట్స్ అక్కడ ఆ విధంగా ఉంటుందన్నమాట. లో వెళ్ళే వాళ్ళకి ఫుడ్ ఐటెం ఇక్కడ విధంగా ఏర్పాటు చేస్తారు. అక్కడ ప్రతిదీ గాలి ఎగిరిపోతుంది, బ్యాలెన్స్ ఉండదు. కాబట్టి ఈ విధంగా రైస్ని కూడా ప్యాకెట్లో చేసి రైస్ని తాగే విధానం, అలాగే మెడిసిన్, వాటరు, అలాగే మాంసము, వెజిటబుల్ కూడా వాళ్ళ బాక్స్లో పెడతారు. ఈ డబ్బాల్లో చేస్తున్నారు. దీన్ని అక్కడ వాళ్ళు అంతరిక్షంలో దాన్ని వాళ్ళు తినడానికి పనికొచ్చే విధంగా పెట్టారు. మోడల్స్ అన్ని కూడా ఇక్కడ అంతరిక్షయానం అంతెరుగని అంతరంగమదనం అంతరిక్షయానం అంతెరుగని అంతరంగమదనం కనులెదురుగా రోదసికి మదిలో బలవేదనకి ఏదో బంధాన్ని వెతికే శూన్య సాగరంలో పయనం శూన్య సాగరంలో పయనం ఈ నాసా సెంటర్లో
అంగారా గ్రహం నుంచి స్ప్లిట్ వచ్చినటువంటి చిన్న పీస్ని ఇక్కడ చాలా ఏర్పాటు చేశారు. దీన్ని మనం టచ్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట. ఇది అంగారా గ్రహంలో ఒక పీస్. ఇది స్ప్లిట్ అయ్యి భూమి మీదకి వచ్చిన తర్వాత దాన్ని క్యాచ్ చేసి ఇక్కడ ప్రిజర్వ్ చేశారు ఎగ్జిబిషన్లో. తరాలుగా నరుడి తలపుతో తలపడుతూ ఉన్నది గగనం. వేలి కొనకు వేలాడి ప్రశ్నల నక్షత్ర తోరణం. వెన్నెలెంతో చల్లనిదంటూ వెక్కిరించు జాబిలి జ్వలనం. విశ్వంతో ఎందుగీరణం, ఏ నాటిది తనకి ఈ రుణం. ఆ రహస్యమేదో గాని తెలియకుంటే నిలవదు ప్రాణం. అంతరిక్షయానం, అంతెరుగని అంతరంగ మథనం. అంతరిక్షయానం. ర్యాకెట్లో ప్రయాణం చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ నాసాలో డ్రామ్ ట్యూబ్ పేరుతో ఏర్పాటు చేశారు. ఆ డ్రామ్ ట్యూబ్ ఎలా ఉంటుందో చూద్దాం. అంతరిక్షయానం, అంతెరుగని అంతరంగ మథనం. అంతరిక్షయానం, అంతెరుగని అంతరంగ మథనం. కనులెదురుగా రోదసికి, మదిలో బలవేదనకి, ఏదో బంధాన్ని వెతికే శూన్య సాగరంలో పయనం. శూన్య సాగరంలో పయనం. తరాలుగా నరుడి తలపుతో తలపడుతూ ఉన్నది గగనం. వేలి కొనకు వేలాడి ప్రశ్నల నక్షత్ర తోరణం. వెన్నెలెంతో చల్లనిదంటూ వెక్కిరించు జాబిలి జ్వలనం. విశ్వంతో ఎందుగీరణం, ఏ నాటిది తనకి ఈ రుణం. ఆ రహస్యమేదో గాని తెలియకుండా. This room also could have been used by the families of the astronauts that were currently in space. That way they could check up on their loved ones, as there was no 24-hour news coverage back in the day. In just a few moments, we will begin the Apollo 11 lunar landing experience. You may take photos during this experience, but just make sure that your flash is turned off. Also, please make sure you're keeping your device. నిలవదు ప్రాణం. అంతరిక్షయానం, అంతెరుగని అంతరంగ మథనం. అంతరిక్షయానం. అమెరికాలోని హూస్టన్లో గల నాసా కేంద్రంలో ఇక్కడ రాకెట్ ప్రయోగ కేంద్రంలో ఉన్నాం మనం. ఇక్కడ శాస్త్రవేత్త అంతా ఇక్కడ కూర్చొని ఆ రాకెట్ ప్రయోగించినప్పుడు ఎదురుకుండా స్క్రీన్స్ మీద కనపడుతూ ఉంటుంది. ఎంత శాస్త్రవేత్త సిట్టింగ్ పొజిషన్ అది మనం టీవీలో అట్లా చూస్తుంటాం. మనకైతే ఇస్రో, ఇక్కడైతే నాసా.
అంతరిక్షంలోకి రాకెట్ పంపించినప్పుడు ఇక్కడ శాస్త్రవేత్త పొందే ఆనందానికి అంతులేదు. 1969లో అపోలో రాకెట్ని ఎక్కించి పంపడం జరిగింది. అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెనడీ గారికి వచ్చి ఇదే విజిట్లో కూర్చొని శాస్త్రవేత్త అభినందించడం కూడా జరిగింది. మన అమెరికాలోని హూస్టన్లో నాసా స్పేస్ సెంటర్లో ఉన్నాము. ఇక్కడ అంతర్జాతీయంగా మనకి కాసా అని మనం ఏ విధంగా అయితే మనం ఇస్రో అని చెప్పి మనం ఇండియాలో పిలుస్తామో, అమెరికాలో ఇక్కడ నాసా అని చెప్పి అంటారు. ఇక్కడి నుంచి రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని ఇక్కడ ప్రత్యక్షంగా చూపించారు. అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చెప్పి ఇక్కడ చంద్రమండలంలోకి వెళ్ళినప్పుడు లేకపోతే రాకెట్లోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా డ్రెస్ ఉపయోగిస్తారు, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని చెప్పి చాలా చక్కగా ఎగ్జామ్తో చూపించారు. ఆ రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని కూడా తీసుకెళ్ళి ఇక్కడ టూర్ ద్వారా $15 తీసుకుని ఒక్కొక్కరికి అక్కడ రాకెట్ ప్రయోగ కేంద్రం ఇంజనీర్ కూర్చున్న ప్లేస్కి వెనకాల గెస్ట్ ప్లేస్లో మనం కూర్చోబెట్టి ఆ ప్రయోగ కేంద్రం ఏ విధంగా ఉంటుందని చెప్పి చాలా చక్కగా చూపించారు. ఒక్కసారి మనం ఇక్కడ చూసినట్టయితే రాకెట్ ప్రయోగానికి మన శాస్త్రవేత్తలు ఎంత కష్టపడుతున్నారు, దీని వెనక ఎంత కృషి ఉందనేది ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ కొన్ని సంవత్సరాలు కొన్ని మేధావులు కొంతమంది మేధావులు శాస్త్రవేత్తలు సంయుక్తంగా చేసేటువంటి కృషి ఫలితమే ఇవాళ చంద్రమండలంలోకి మరి మానవుడు అడుగుపెట్టగలిగాడు. 1969లో ఇక్కడి నుంచి అపోలో అటువంటి రాకెట్ని మొట్టమొదటిసారి ఇక్కడ ప్రయోగించారు. ఇది అమెరికాలో ఇప్పటికి 16 రాకెట్లు పంపడం జరిగింది. ఇది కూడా మన ఇండియాకు ఒక రోల్ మోడల్గా ఉంది. ఇక్కడ నాసాని ప్రత్యక్షంగా డైరెక్ట్గా చూసే అవకాశం కల్పించడం అభినందనీయం. మనకు కూడా ఇస్రోలో కూడా ఈ విధంగా చూసినట్టయితే మన దేశం పట్ల అభిమానం అనేది జనాలకు ఇంకా ఎక్కువగా చొచ్చుబడడానికి ఆస్కారం ఉంటుంది. అంతరిక్షయానం అంతెరుగని అంతరంగమథనం అంతరిక్షయానం అంతెరుగని అంతరంగమథనం కనులెదురుగా రోదసికి మదిలో బలవేదనకి ఏదో బంధాన్ని వెతికే శూన్య సాగరంలో పయనం శూన్య సాగరంలో పయనం.